వెల్కమ్ టు క్యూన్యూస్ ఉస్నాబాద్. నేను మీ శ్రీధర్ యాదవ్. ఉస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని పివి రంగారావు గురుకుల బాలికల పాఠశాలలో గత సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన శ్రీవర్షిత అనే ఒక అమ్మాయి 10వ తరగతి చదివే అమ్మాయి చదువులో ముందుండేది. అట్లాంటి ఒక అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. ఇప్పటి వరకు 4 నెలలు అవుతుంది. పోలీస్ శాఖ నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఎట్లాంటి స్పందన లేదు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పి ఆ తల్లిదండ్రులు, శ్రీవర్షిత తల్లిదండ్రులు వాపోతున్నారు. వారి యొక్క బాధ వివరించడానికి వారు మన క్యూన్యూస్ ను సంప్రదించడం జరిగింది. మిగిలిన వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ యొక్క అమ్మాయి శ్రీవర్షిత, మీ పేరు, మీ ఊరు, మీ అమ్మాయి ఎక్కడ చదివింది? మా ఆయన పేరు తిరుపతి, నా పేరు మమత, మాది రాంపూరు, హుజరాబాద్ మండలం, కరీంనగర్ డిస్టిక్. మా పాప పేరు శ్రీవర్షిత. వంగర స్కూల్లో చదువుతుంది. మా పాప 8th క్లాస్ నుండి వంగరలోనే చదువుతుంది. ఇప్పుడు 9th అక్కడే అయిపోయింది, 10th ఇప్పుడు మా పాప. అసలు అనుకోకుండా అది ఏమైందో మాకు తెలియదు కానీ 24వ తారీఖు హాస్టల్లో అట్లా చేసుకున్నది. 23వ తారీఖు హాస్టల్లో పడగొట్టొచ్చినాం మేము. ఆ రోజు పొద్దున్నే ఫోన్ చేసింది. 24వ తారీఖు శుక్రవారం రోజు మార్నింగ్ 6:30కి ఫోన్ చేసి, డాడీ ఇట్లా నాకు ఉండబుద్ధి అవుతలేదు డాడీ, నాకు భయం అవుతుంది డాడీ అనేసి చెప్పింది ఆయనకు. ఆయనతో మాట్లాడితే ఎందుకు అట్లా అనిపిస్తుంది అమ్ములు, అట్లా ఎందుకు భయపడతాను నువ్వు అని అంటే, ఏమో డాడీ నాకు భయం అవుతుంది అని చెప్పింది. మమ్మీకి ఇస్తాను రా అనేసి నాకు ఇచ్చింది ఫోన్. నేను మాట్లాడి కూడా ఏమైంది అమ్ములు అంటే, ఏమో మమ్మీ నాకు భయం అవుతుందిరా, నాకు ఉండబుద్ధి అవుతలేదు అంటే, సరే అమ్ములు నువ్వేం భయపడకురా, నేను 8-9 గంటల వరకు నేను అత్త అమ్ములు అని చెప్పి నేను ఇంటికాడ పని చేసుకొని 8:30 వరకు మేము వెళ్ళిపోయినాం హాస్టల్కి. మేము హాస్టల్కి వెళ్ళిపోయేసరికి ఆల్రెడీ మా పాప అయిపోయింది, జరిగిపోయింది. అక్కడ మేము గేట్ కాడికి పోయిన తర్వాత కూడా ఒక 20 నిమిషాలు గేట్ కాడనే వెయిట్ చేసినాం. ఆయన అక్కడ ఆయన గేట్ వాచ్మెన్ లోపలికి మమ్మల్ని పోనీయలేదు. ఎందుకు పోనిస్తలేవు అని అడిగితే, లోపల మీటింగ్ అవుతుందమ్మా, లోపల మీటింగ్ జరుగుతుంది కాబట్టి లోపలికి ఎవరు అలో లేదు అనేసి చెప్పిండు. ఇది చాలా సేపు వెయిట్ చేసినాం కాబట్టి ఈయన కోపానికి వచ్చి, ఇంతసేపు అవుతుంది ఇంకా మీటింగ్ అవుతుంది, ఆల్రెడీ మాకు మేడం కూడా ఫోన్ చేసింది అని చెప్పిండు కదా అనేసి లోపలికి పోతాం అనేసి అన్నాడు. ఎందుకంటే మేము అమలగుర్తికి పోయేసరికి మేడం ఒకసారి మధ్యలో కాల్ చేసింది మాకు. మేము ఇంటికాడ నుండి బయలుదేరిపోయేసరికి ఏమని చేసిందంటే, ఇట్లా మీ పాప ఇట్లా మాట్లాడాలి, శ్రీవర్షిత పేరెంట్స్ ఏనా అని అడిగితే, పొద్దున ఫోన్ చేసి ఏడ్చింది కదా మామూలు, దాని గురించి మేడం మాట్లాడుతానని చెప్తాను కావచ్చు, దగ్గరలోనే ఉన్నాం మేడం, వస్తానము అని చెప్పినాం. అప్పుడు కూడా మాకు మేడం ఏం చెప్పలేదు. మా అమ్ముల్ని ఖచ్చితంగా హత్య అని అనుకుంటున్నాం సార్. ఎందుకని అంటే, టిఫిన్ చేసింది పొద్దున లేచి మంచిగానే ఉన్నది, యాక్టివ్గానే ఉన్నది. ఒక ఫోన్ చేసి మాకు ఉండబుద్ధి అయితే లేదు, భయం అవుతుంది అని చెప్పింది కానీ మంచిగానే ఉన్నదట. పిల్లలతోటి మంచిగానే టిఫిన్ చేసి వచ్చి స్టడీ అవర్ కూడా కూర్చున్నది. స్టడీ అవర్ అయిపోయిన తర్వాత పెన్ను తీసుకొచ్చుకుంటానని పోయింది. ఇక తర్వాత అటే పోయింది. ఇక అసలు రూమ్ కాడికి పోయి పెన్ను తీసుకొని బయటికి రావాలి కానీ నా బిడ్డ అట్లా ఎందుకు చేసుకుంటుంది అసలు. మళ్ళీ ఆమె ఊరేసుకున్నది అని ఇట్లా పెట్టుకున్నది అనేదానికి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇట్లా బెడ్ల పైకి ఎక్కొచ్చి ఇట్లా నిలబడితే ఇట్లా అటు సైడ్కి ఇట్లా ఉరివేసుకొని ఉండాలి, ఫేస్ ఇటు గోడకి ఉండాలి, కానీ ఇటు తిరిగి ఉన్నది మామూలు, ఇటు తిరిగి ఉన్నది. ఆమె బ్రతకడానికి కూడా ఛాన్స్లు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పట్టుకోవడానికి బెడ్లు స్టెప్పులు పట్టి ఉన్నది, సైడ్కు కిటికీ లాగున్నది, ఎటు ఒక చేయి పెట్టినా ఒక కాలు పెట్టినా బ్యాలెన్స్ ఆపుకొని బ్రతకొచ్చు అనేసి ఆమెకు కూడా ప్రాణం పోయే ముందు అనిపిస్తుంది కదా సార్. కాకపోతే అలాంటి ప్రయత్నం ఏం చేయలేకపోయింది. అసలు ఎందుకు అట్లా చేసుకుంటారు ఆమె, ఎవరో అట్లా వేసి ఆమెను అక్కడ పెట్టిల్లు అన్న అనుమానం కూడా మాకు ఉన్నది. వాళ్ళు మేడం వాళ్ళని అడిగితే డోర్లు వలగొట్టినాం తీసినాం అని అంటారు. డోర్లు వలగొట్టలేదు సార్, డోర్లు ఎట్లున్నాయో గట్లనే ఉన్నాయి. ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తేనే ఊసొచ్చింది అని మేడం వాళ్ళు చెప్తారు. గట్టిగా ప్రెస్ చేస్తే ఎట్లా ఊసొస్తుంది సార్ డోర్లు, అసలు అట్లా రావు కదా. పిల్లల్ని అడిగినా కూడా మేడం మేము ఇప్పుడే చూసినాం అంటే ఇప్పుడు మంచిగానే ఉన్నది మాతోటి అనేసి పిల్లలు కూడా అట్లనే చెప్తారు. కనీసం ఆమె అట్లా వేసుకుంటారన్నాక మేడం వాళ్ళు చూసినప్పుడు అంబులెన్స్ ఎవరినన్నా హెల్ప్ తీసుకోనన్నా కూడా దగ్గరే అక్కడ వంగర్లో గవర్నమెంట్ హాస్పిటల్ కనీసం వాళ్ళు బ్రతికించే ప్రయత్నం అన్నా చేయాలి కదా సార్. నర్స్ మేడం చూసి పల్స్ పడిపోయింది లేదు అనేసి ఎట్లా అనుకుంటాం సార్. ఒక ప్రాణాన్ని మనం వెంటనే చనిపోయిందని అనుకోం కదా. అసలు తీసుకుపోయి ఒకవేళ వాళ్ళు అట్లా ఆ ప్రయత్నం చేసినా కూడా బతుకులో ఏమో మా బిడ్డ, అసలు మళ్ళీ ఆ ప్రయత్నం కూడా చేయలేదు. తిన్నది టిఫిన్ కూడా తిందా సార్. చనిపోయింది టిఫిన్ ఎందుకు తింటది, చనిపోవాలనుకున్నట్టు ఆమె పొద్దున వాళ్ళ పిల్లలందరూ ఎప్పుడు బయటకు పోతారా, నేను ఎప్పుడు ఇక్కడ ఏదో ఒకటి వేసుకోవాలన్న ఆలోచనతోటే ఉంటుంది. కానీ టిఫిన్ చేసి స్కూల్ డ్రెస్ వేసుకొని మరీ రెడీ అయింది. రెడీ అయ్యి అట్లా ఎందుకు చేసుకుంటా సార్. మాకైతే ఖచ్చితంగా అనుమానాలే ఉన్నాయి. మాకు న్యాయం చేయాలి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఒక్క బిడ్డను పోగొట్టుకొని మేము 10 సంవత్సరాలు చాలుకొని మమ్మల్ని పిచ్చోళ్ళలాగా ఎవరిని అడిగినా మాకు ఏ న్యాయం చేయట్లేదు సార్. అసలు
మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలనుకుంటాను. మాకు అనుమానాలే ఉన్నాయి ఆమె చావుకు. అంత క్లెవర్ స్టూడెంట్ చనిపోయింది, ఎందుకు చనిపోతుంది, చదువు రాక చనిపోతుందా, ఎందుకు చనిపోతుంది అని మాత్రం ఖచ్చితంగా కొంచెం విచారణ చేసి మాకు న్యాయం చేయాలి సార్. వచ్చి పోండి లోపలికి. ఎంతసేపు ఉన్నారమ్మా గేట్ దగ్గర? 20 నిమిషాలు ఉన్నాం. 20 నిమిషాలు గేట్ దగ్గర ఉన్నారు మీరు. మీ అమ్మాయి ఫోన్ చేసిన తర్వాత ఎంతసేపటికి బయలుదేరారు మీరు? 6:30కు మామూలు ఫోన్ చేసింది. 8 గంటలకు బయలుదేరాం. మేము షార్ట్ కట్ లో పోయినాం కాబట్టి తొందరగానే పోయినాం. 8:30 వరకు 8:40 నిమిషాల వరకు హాస్టల్లో ఉన్నాం. మేము పోయేసరికి రోడ్డు మీద ట్రాక్టర్ చాలా బైకులు ఉన్నాయి కానీ మేము అనుకున్నాం వెళ్ళేసరికే ఉంది వాచ్మెన్ ఒక అర్ధ గంట సేపు 20 నిమిషాలు అక్కడ. ఏం జరుగుతుందంటే లోపల మీటింగ్ జరుగుతుంది, ఆగురి మీరు అంటే ఈమె ఒక్కదాన్ని అలవ చేసి ఈమె 20 నిమిషాల తర్వాత ఈమె ఒక్కదాన్ని పొమ్మనేది. ఈయన కూడా ఏంటంటే లేడీస్ హాస్టల్ కదా, మమ్మీ నన్ను పంపియండి, మీరు ఎందుకు ఆపుతారు అనేసి ఈయన కోపానికి వచ్చిన తర్వాత సరే మీరు వెళ్ళండి అనేసి నన్ను పంపించింది లోపలికి. మేడం ఆడ ఆయన వాచ్మెన్ పంపించింది. లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలందరూ నన్నే చూస్తా ఉన్నారు కానీ మామూలు నాకు అట్లా అయిందని తెలియదు కాబట్టి ఏంద్రా క్లాస్లోకి పోలేదా రా అని నేను పిల్లల్ని ఎదురుగా వచ్చిన వాళ్ళని అడిగితే లేదా అంటే ఇంకా మీటింగ్ జరుగుతుంది ఆంటీ అనేసి ఆ పిల్లలు కూడా అట్లనే చెప్పారు. నేను చూసుకుంటూ ఆఫీస్ రూమ్ దగ్గర దాకా పోయినా. నేను పోయినాక కాసేపటికి ఒక మేడం వచ్చింది నా దగ్గరికి. మేడం వచ్చి శ్రీవర్షిత మమ్మీ అని అంటే అవును మేడం అని అన్న తర్వాత మీ పాప పొద్దున ఫోన్ మాట్లాడింది కదా అమ్మ, మీతో ఏమన్నా చెప్పిందా అని అంటే ఏం చెప్పలేదు మేడం, మా అమ్ముల్ని తీసుకురా పోండి, మా అమ్ములతోటి మాట్లాడతాం మేడం అని అంటే ఒక రూమ్ ముందు కొంచెం దూరం ఉంటుంది అన్నట్టు. ఆ ముందు చాలా మంది ఉన్నారు రూమ్ ముందు. అందరు నిలబడి ఉంటే ఏమైంది మేడం అక్కడ అనేసి నేను మేడాన్ని కూడా అడిగిన, పిల్లల్ని అడిగిన, మేడాన్ని కూడా అడిగిన. వాళ్ళు మీటింగ్ అవుతుందనే చెప్పారు. మేడం కూడా సేమ్ అట్లనే మీటింగ్ అవుతుందని చెప్తే నిజమే, ఆడపిల్లల హాస్టల్ కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళకి కొంచెం మోటివేషన్ కు మీటింగ్లు అట్లా చేస్తారు కదా అన్న ఉద్దేశంతో అవునా అనుకుని నేను అట్లనే మాట్లాడుతున్నా మేడం తోటి. ఆ మేడంతో మాట్లాడుతుంటే ఇంకొక 10 నిమిషాలకి ఇంకొక మేడం వచ్చింది నా దగ్గరికి. ఆమె కూడా వచ్చి అట్లనే మీ పాప మీతో ఏమైనా చెప్పిందా అమ్మ, శ్రీవర్షిత ఇట్లా ఇంటికాడ నుండి వచ్చింది కదా మీతో ఏమైనా మాట్లాడిందా అంటే ఏం చెప్పలేదు మేడం, మా అమ్ములు రమ్మనండి, మా అమ్ములతో మాట్లాడదాం మేడం అనేసి చెప్తాను. అప్పుడు దీపావళి పండుగ కాబట్టి సెలవులకు వచ్చిన పిల్లల్ని హాస్టల్కి తీసుకొచ్చిన పేరెంట్స్, ఈ హాస్టల్ లోపల ఉన్న పేరెంట్స్ పిల్లలు కూడా కొంతమంది వచ్చి దగ్గర ఉన్న వాళ్ళకి తెలిసింది ఆ విషయం. మాకు తెలియకపోయేసరికి మేము అట్లనే మాట్లాడుతూ ఉన్నాం. వేరే వాళ్ళు వచ్చి పిల్లల్ని తీసుకుపోతారు అన్నట్టు. ఈయన గేటు బయటనే ఉన్నాడు. గేటు బయటనే ఉంటే వాళ్ళు ఏంది ఇట్లా పిల్లల్ని వచ్చి రిటర్న్ తీసుకొని పోతారని ఈయన అడిగేసరికి ఎవరో పాప సూసైడ్ చేసుకున్నదంట వరంగల్ డిస్ట్రిక్ట్ అట అనేసి ఈయన చెప్పిండ్రట. నాకు లోపలికి వెంటనే ఫోన్ చేసిండు. పోయి 15 నిమిషాలు 20 నిమిషాలు అవుతుంది, నేను అమ్ముల్ని తీసుకొని రమ్మంటే నువ్వు అటే పోయినావు మాట్లాడతానని చెప్పిన కదా, నువ్వు తీసుకొని రా బయటికి, ఎవరో వరంగల్ డిస్ట్రిక్ట్ అట ఉరి పెట్టుకున్నారట అనేసరికి నాకు అప్పటికే భయం అయింది. నేను ఇంతసేపటి నుండి మేడం అడుగుతా ఉన్నా, మేడం నాకు ఏం చెప్తలేదు కదా అనేసి నాకు భయం అయింది. నేను వెంటనే ఈయన ఫోన్ కాలు కట్టగాక ముందుకే నేను మేడం కాళ్ళ మీద పడ్డా. మేడం మామూలు వస్తలేదు, మా ఆయన ఎవరో సూసైడ్ చేసుకున్నారని అంటాడు కదా, మేమైంది మేడం అని మేడం కాళ్ళ మీద పడేసరికి ఆ మేడం అప్పుడు నన్ను లేపుతూ మీ పాపేనమ్మా అని చెప్పింది. అంతవరకు కూడా మా పాప అన్న విషయం మాకు తెలియదు అసలు. ఇక నేను అక్కడే కొట్టుకుంటూ మొత్తుకుంటూ కూర్చొని ఉన్నా. నన్ను అక్కడికి పాప దగ్గరికి పోతా అంటే నన్ను పోనీయలేదు. ఇక ఈయన కూడా బయట లేడిగా వాచ్మెన్ దుబ్బుకొని ఏమైంది మరి వరంగల్ డిస్ట్రిక్ట్ అనబట్టే మా అమ్ములు ఇంకా రాలేదని ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఈయన వెంటనే లోపలికి వచ్చి అమ్ముల దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోయినట్టు. అప్పటికే మా పాప హ్యాంగింగ్ తోటి అట్లనే ఉన్నది. అట్లా ఉండేసరికి అసలు మేము చూసి తట్టుకోలేకపోయినా. నా బిడ్డ మంచి టాపర్, స్కూల్కే లీడరు, 10th క్లాస్ నా బిడ్డ, ఎస్పీఎల్ ఇప్పుడు 9th క్లాస్ లో డిఎస్పీఎల్ నా బిడ్డ. ఇంత మంచిగా చదువుకొని ఒక్కతే బిడ్డ ఒక కొడుకు మాకు, ఇంత మంచిగా చదువుకొని తిండి లేక కాదు, చదువు రాక కాదు, దేనికోసం అట్లా చేసుకున్నది అనేసి మాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. 16 సంవత్సరాలు నా బిడ్డను నేను అంతెంత బిడ్డను చేసుకొని పోగొట్టుకున్నా అంటే అసలు మేము పిచ్చర్లలాగానే మిగిలిపోయినాం సార్. అసలు మాకు ఏం చేయాలో కూడా అర్థం కాదు. మమ్మల్ని పిచ్చర్లా చేసిండ్రు వాళ్ళు అసలు. దీని గురించి పోలీసు వాళ్ళు ఏమన్నా స్పందించారా అండి? అక్కడ ఫోటో స్టూడియోలో వచ్చి ఒక 2 ఫోటోలు కొట్టుకున్నారు. కొట్టుకొని ఇక మీరు ఇక్కడ ఉండద్దు, మేమంతా పోస్ట్ మార్టం కాడ అన్ని చూసుకుందాం, అది మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడనే చెప్పుకుంటారు అది అని అన్నారు. అన్నాక మేము రామ్ అక్కడ ఈ కష్టాలు ఇంకా బియ్యందరిపల్లి నుండి అని మేమంటే లేదు ఇక్కడ ఉండద్దు, పిల్లలు ఏడుతారు, ఆగమవుతారు, మీరు పాండి అని బలవంతంగా ఈ మీద 2 చేతులు పెట్టి నా 2 చేతులు పట్టి ట్రాక్టర్లో ఎక్కించేళ్ళు. ట్రాక్టరు అంటే ఏదైనా విషయంపై ఎవరైనా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు
ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. అప్పటిదప్పుడే ట్రాక్టర్ తీసుకురావడం తీసుకుపోవడం అనేది. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, పోలీసు వాళ్ళు అక్కడ ఉన్న సిబ్బంది ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రులే వచ్చి ట్రాక్టర్లా తీసుకుపోయారు అని చెప్తున్నారు. మీరు ఓన్లీ చూడడానికే మీరు ఇద్దరే వెళ్ళారు కదా. పాప పొద్దున 6:30కే ఫోన్ చేసింది కదా. చేసినాక మేము తీసుకొద్దాం, ఉండకపోతే ఉంటే నచ్చ చెప్పి ఉంచేద్దాం, దేని గురించి భయపడుతుంది అని మేము అడగడానికే మేము పోయినాం. అక్కడ పోయేదాకా చూద్దాం, మధ్యలో పోయినాక మేడం కాల్ చేసింది, ఇట్లా శ్రీవల్లిత పేరెంట్స్ అన్నది. అంటే అవును మేడం అని అన్నాక మీరు ఒకసారి హాస్టల్కి రారి అన్నది. అక్కడ జరిగిన సంఘటన మనకు చెప్పలే. పోయినాం, గేట్ కాడికి పోయినాక అక్కడికి చూద్దాం మేడాలు రాలే, మమ్మల్ని లోపలికి తీసుకుపోలే. ఆ వాచ్మెన్ బైకులన్నీ తీసుకుపోయి పక్క పెడతాను ట్రాక్టర్ స్టాండ్కి. ఇవన్నీ పక్కకి ఎందుకు పెడతాను అంటే లోపల మీటింగ్ అవుతుంది, కార్ వస్తుంది అని అన్నాడు. అంటే కార్ ఎవరైనా గెస్ట్లు అత్తలు కావచ్చు అని మనం అనుకున్నాక ఇక లోపలికి పోనిత్తలేడు. పోయినాక ఈ ఒక్కదాన్ని పంపి లేడీస్ హాస్టల్ కదా అన్నాక నువ్వు ఒక్కదానే పో అన్నాడు. ఆ పోయినాక ఈమెకు కుర్చీలు వేసి కూర్చుండబెట్టి రౌండ్ అప్ చేసి మేడాలు కూర్చోాలి అడుగుతాడు, మీ ఇంటికాడ ఏమైనా చెప్పిందా పాప, ఏం చెప్పింది, ఏమైనా చెప్తే చెప్పు మాకు. అంటే సాధారణంగా ఇప్పుడు 10th కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, కొంతమంది విద్యార్థులకు చదువులో అంటే ఎగ్జామ్ ఏ విధంగా రాస్తామో అని ఏదైనా సబ్జెక్టు పరంగా కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఒక రకమైన ఒత్తిడికి గురవుతారు. అట్లా మీ అమ్మాయి ఇప్పటి వరకు ఏమైనా అట్లాంటిది మీకు ఏమైనా చెప్తున్నారు? చాలా క్లేవర్ స్టూడెంట్, చిన్నప్పటి నుండి అయినా కూడా క్లేవర్ స్టూడెంట్, మంచిగా చదువుతుంది, చదువు రాదు అనేది ఉద్దేశం అసలు లేదు. ఆమెకు చదవచ్చు. ఇంకోటి అమ్మాయికి స్టేజ్ ఫియర్ కూడా లేదు అని మనకు అర్థమవుతుంది. ఎప్పుడైనా వాళ్ళ స్కూల్లో ఏదైనా గెస్ట్లు వచ్చినా కూడా పోలీసు వాళ్ళు వచ్చారు ఏదో సందర్భంగా, ఈ అమ్మాయి కూడా ఎంత నవ్వుతూ విష్ చేస్తుంది. ఈమెకు స్టేజ్ ఫియర్ లేదు ఎవరితోటి అయినా. ఇప్పుడు చిన్నపిల్లలు ఏంటంటే చాలా వరకు మాట్లాడాలంటే ఇక్కడ చాలా పెద్ద ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆ అమ్మాయి కూడా ఒక అప్రిషియేషన్ ఆ లెటర్ కూడా తీసుకుంది. అట్లాగే అమ్మాయి కూడా ఎంత సంతోషంగా ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఆమెకు ఎట్లాంటి ఒత్తిడి, చదువులో ఒత్తిడి అనేది లేదు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, వెల్కమ్ సెరమనీ ఇక్కడ నడుస్తుంది, ఆ అమ్మాయి ముందుండి నడిపిస్తుంది ఒక కెప్టెన్ లెక్క. ఇది అమ్మాయి యొక్క పరిస్థితి. దీని గురించి చాలా వరకు చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఇదేదో అన్యాయం జరిగింది, ఇక్కడ ఈ అమ్మాయి మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పి ఈ యొక్క తల్లిదండ్రులను పరామర్శించడం జరిగింది. అలాగే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇప్పుడు మీరు అక్కడ కంప్లైంట్లో ఏమని ఇచ్చారు? అక్కడ ఏమన్నా మిమ్మల్ని ఈ విధంగానే కంప్లైంట్ ఇవ్వమని చెప్పి ఎవరైనా అది చేశారు, ఒత్తిడి చేశారా? పోస్ట్ మార్టం హాస్పిటల్ పోయినాక పోస్ట్ మార్టం కాడ దింపినాక మేము ఏడ్చుకుంటూనే ఉన్నాం. ఏడ్చుకుంటూ వచ్చి సివిల్ డ్రెస్సులలో పోలీసు వాళ్ళు వచ్చి మీ అమ్మాయి హెల్త్ పరంగా మంచిగా లేదని రాయరి, ఆరోగ్య పరంగా మంచిగా లేదని రాయరి, అట్టేట రాస్తారు అన్నాక 3 పిటిషన్లు కొట్టేపించినాక ఇంకోసారి మా వాళ్ళు వచ్చిళ్ళు, మీకు సంబంధించిన బంధువులు వచ్చి అట్లా ఎట్లా రాస్తా మేము వాళ్ళకి హాస్టల్ సిబ్బంది చేయబట్టే చనిపోయింది. పొద్దున 6:30కే మాట్లాడిన పాప మళ్ళీ వీళ్ళు 8:30 వరకు ఎట్లా చనిపోతుంది అని వాళ్ళు బాగా క్వశ్చన్ వేసేళ్ళు. అన్నాక కొంచెం వెనుకకు తగ్గి ఇక మీ ఇష్టం ఉన్నట్టు రాసుకోరి అని అప్పుడు పిటిషన్ తీసుకున్నారు. ఇప్పటి వరకు ఏమన్నా పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఏమన్నా ఇచ్చారా? సార్ని కాల్ చేసి అడిగినాం మేము. సార్ని అడిగితే మా దగ్గరే ఉన్నదమ్మా అని చెప్పిండు. వచ్చి తీసుకొని పోండ్రమ్మా వచ్చినప్పుడు అని చెప్తే, పోయినప్పుడు కూడా సార్ని అడిగినాం. అడిగితే ఉందమ్మా ఇక్కడే అని చెప్పిండు. సరే సార్ అనుకోని ఇక మేము కూడా ఏం అడగలేదు. ఎన్ని రోజుల కింద అడిగినాం? 1 month అయిపోయింది. అంటే మేము అడుగుతూనే ఉన్నాం. ఆమె చనిపోయి పోస్ట్ మార్టం అయిపోయినప్పటి నుండి మధ్యలో అడుగుతూనే ఉన్నాం. కానీ మేడం వాళ్ళు వస్తుందిరా, ఇంకా రాలేదు, వచ్చింది మా దగ్గరే ఉన్నది, ఎలకతుర్తిలో ఉన్నదని సార్ చెప్పిండు. ఒకసారి మేడాన్ని, దివ్య మేడాన్ని అడిగితే మా దగ్గరే ఉన్నది అనేసి మేడం చెప్పింది. ఇక సరే అనేసి ఇక మేము కూడా ఉంది అన్నారు అనేసి ఇక మేము కూడా ఏం అనలేదు సార్. ఇక సరే, ఇప్పుడు ఆ అమ్మాయి ఏ విధంగానో చనిపోయింది, అనుమానాలు ఉన్నాయని చెప్పి తల్లిదండ్రులు, వారి యొక్క బంధువులు పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆమె యొక్క పోస్ట్ మార్టం రిపోర్టును మీరు మీ దగ్గర పెట్టుకొని ఏం చేస్తారు? ఎప్పుడు దాన్ని రిలీజ్ చేస్తారు ఆ పోస్ట్ మార్టం రిపోర్టును? ఆ పోస్ట్ మార్టం రిపోర్టును కూడా కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన పరిస్థితి లేదా? పోలీస్ శాఖ వారిని అడుగుతున్నా నేను. మీరు ఆ పోస్ట్ మార్టం రిపోర్టును ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎందుకోసం, ఎవరి కోసం ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ను ఆపుతున్నారు? మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ను ఆపుతున్నారు. తర్వాత వీరు వెళితే కూడా ఇట్లాంటి పోలీస్ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. అక్కడ కూడా రిపోర్ట్ ఈ విధంగానే
అనారోగ్యంతో అమ్మాయి చనిపోయిందని మీరు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి, మీరు కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి వీళ్ళని ఒత్తిడి చేశారని చెప్తున్నారు. ఎందుకోసం, ఇది ఎవరి కోసం, దీని వెనుక ఎవరి హస్తం ఉంది? అలాగే ఈ యొక్క సంఘటన గురించి కూడా ఈ తల్లిదండ్రులు తొక్కని గడపలేదు, మాకు న్యాయం కావాలని చెప్పి ఎంతో మందిని ప్రాధేయపడి వారికి ఎటు పాలుపోక చివరికి మానవ హక్కుల కమిషన్ కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆ మానవ హక్కుల కమిషన్ వెళ్తే ఏమన్నారండి వారు? మార్చి 10వ తారీఖు వాళ్ళు డేట్ ఇచ్చిండ్రు. ఈ 10వ తారీఖు 10వ తారీఖు డేట్ ఇచ్చిండ్రు. 10 వరకు రావాలి అని చెప్తే సరే వస్తాం సార్ అని చెప్పినాం మేము. ఇప్పుడు 10వ తారీఖు వస్తే వెళ్తాం సార్ అక్కడికి. ఆఖరికి న్యాయం కోసం మానవ హక్కుల కమిషన్ కూడా వెళ్ళినా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది కానీ మా దగ్గరే ఉంది అని చెప్పి వారు చెప్పకపోవడం, వీరికి ఎట్లాంటి న్యాయం ఇప్పటి వరకు జరగకపోవడం, ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఏం చేస్తున్నారు, దీని వెనుక ఎవరి హస్తం ఉన్నది, ఏ దుర్మార్గం దీని వెనుక దాగి ఉన్నది అని ఎవరు తెలియజేయాలి. ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటి వారికి న్యాయం ఏ విధంగా జరగాలి? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల సంఖ్యలో అమ్మాయిలు అబ్బాయిలు హాస్టళ్లలో చనిపోయారు. ఇప్పటి వరకు కూడా ఏ మృతిపై ఒక సరైన స్పందన లేదు. ఇప్పటి వరకు కూడా ఈ విషయాల గురించి న్యాయం లేదు. ఈ యొక్క అమ్మాయి చదువుల తల్లి, ఆమె చిన్నప్పటి నుండి కూడా చదువులో చాలా మెరిట్ గా ఉంది. అలాగే ఆ అమ్మాయికి ఎట్లాంటి స్టేజ్ ఫియర్ లేదు. ఆ రోజు మనం విజువల్స్ చూస్తే ఆ విద్యార్థులందరూ చాలా బాధపడుతూ విపరీతంగా ఏడుస్తూ ఉన్నారు. కానీ అక్కడ సిబ్బంది ఎవరు కనబడటం లేదు. ఆ టీచర్లు కూడా ఈ తల్లిదండ్రులు వెళ్ళిన తర్వాత మీరు ఫోన్లో ఏమైనా చెప్పిందా, అమ్మాయి ఫోన్లో ఏమైనా చెప్పిందా అని పదే అడుగుతున్నారు. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే ప్రజాప్రతినిధులకు నేను అడుగుతున్నాను. ఆ గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థులు అంటే చెప్పలేరు. ఆ యొక్క టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నార్కో అనాలిసిస్ టెస్ట్ ఏమైనా చేస్తే మీ యొక్క మూల్యమైనా పోతుందా? ఇక్కడ న్యాయం అనేది ఏమైనా జరుగుతుంది కదా? ఈ యొక్క ప్రభుత్వ విద్యాలయాల్లో అలాగే ప్రభుత్వ ఈ యొక్క హాస్టళ్లలో ఎన్ని దారుణాలు జరిగినా కూడా ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇది ప్రజాధనమే కదా. తల్లిదండ్రులు, మధ్యతరగతి జీవనంలో ఉన్న తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కోసం వారికి ఉన్న దాంట్లో, వారి కలిగిన దాంట్లో వాళ్ళు ఇట్లాంటి ప్రభుత్వ హాస్టళ్లలో నమ్మి వేస్తే వారు చనిపోయినా కూడా దిక్కు లేదంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఈ తల్లిదండ్రుల గురించి కూడా మానవ హక్కుల కమిషన్ కు మీరు వెళ్ళారు. మానవ హక్కుల కమిషన్ ను గౌరవించి ఈ యొక్క మార్చి 10 వరకు ఎట్లాంటి వారి స్పందన ఉంటుందో చూసి తర్వాత చాలా పెద్ద ఎత్తున మా తరపు నుంచి కూడా ఈ తల్లిదండ్రులకు ఆ అమ్మాయి మృతికి, శ్రీవర్షిత మృతికి కారణాలు ఖచ్చితంగా తెలియజేసి అలాగే దీనికి బాధ్యులైన వారిని చర్యలు తీసుకోవాలి, వారి ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే కొన్ని వేల లక్షలలో జీతాలు తీసుకుంటున్న ఇట్లాంటి సిబ్బంది ఒక వాచ్మెన్ కానుండి కూడా మేనేజ్ చేసి ఈ యొక్క తల్లిదండ్రులనే అక్కడ ముందు గేటు దగ్గర నిలబెట్టి వారు ఏది చెప్పకపోవడం, తర్వాత మొత్తం సీన్ అంతా అయిపోయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అక్కడ అమ్మాయి హ్యాంగ్ ఓవర్ అయి ఉన్నది, అసలు పరిస్థితి ఏంటి, తర్వాత అక్కడ ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపించి ఆ యొక్క పరిస్థితికి సంబంధించిన ఏమన్నా సాక్ష్యాలు, ఎందుకంటే ప్రాథమిక సాక్ష్యాలు ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే. వేరే దగ్గర మీరు అట్లా అన్ని విధాలుగా స్పందించే వాళ్ళు ఇట్లా మధ్యతరగతి జీవనంలో వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ విధంగా కష్టపడుతున్న తల్లిదండ్రులకు వారికి అన్యాయం జరిగింది, వారి యొక్క పాప మృతి చెందింది. ఈ విషయం గురించి మీరు ఎట్లాంటి యొక్క ప్రాథమిక విచారణ చేశారు, అలాగే ప్రాథమికంగా అక్కడ ఎట్లాంటి సాక్ష్యాలు సేకరించారు, ఫోరెన్సిక్ రిపోర్టు ఏది, మీ యొక్క ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు ఎందుకు ఆపుతున్నారు? ఇంకెవరిని అడగాలి? ఇంకెవరు అడిగితే మీకు స్పందన ఉంటుంది? ఇక్కడైనా మీరు ఆలోచించండి. ఈ యొక్క విషయం గురించి ఈ తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు అందరూ కూడా పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఈ అమ్మాయి చూస్తే ప్రతి ఒక్క విషయంలో ఇక్కడ ఆమె యొక్క ప్రశంసా పత్రాలు ఎక్కడికి పోయినా కూడా మొదటి బహుమతి పొందే అమ్మాయి శ్రీవర్షిత. నేను ఐఏఎస్ చదువుతా మమ్మీ, ఐపీఎస్ చదువుతా మమ్మీ, నేను జాబ్ చేస్తాను, జాబ్ చేసి మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటా మమ్మీ అనేసి నా బిడ్డ ఎన్నో మాటలు చెప్పి మధ్యలోనే ఇట్లా అవుతుందని మేము అసలు అనుకోలేదు. నాకు ఫస్ట్ బిడ్డ, ఆమె జాబ్ చేసి మేము మధ్య తరగతి కుటుంబం కాబట్టి మా బిడ్డ మాకు అండగా నిలబడుతుంది, చేతికి అందిన బిడ్డ అనుకున్నాం. కానీ మధ్యలో నాకు ఇట్లా అయిపోతుందని అనుకోలేదు సార్. మేము అసలు మాకు అన్యాయం జరిగింది. ఎన్నో కలలు కన్నా ఒక చదువుల తల్లి ఈ విధంగా ఐఏఎస్ ఐపీఎస్ అవుతాను, నేను జీవితంలో అనుకున్నది సాధిస్తాను అని ఇట్లాంటి వాళ్ళ కోరికలను చిదిమేసే హక్కు ఎవరికి ఉంది? ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది ఉందా? న్యాయము చట్టం అనేది ఉన్న వారికైనా లేని వారికి కాదా?
ఎట్లా అంటే మీరు ఈ యొక్క దీని గురించి ఎందుకు స్పందించడం లేదు అని నేను ఈ యొక్క వ్యవస్థలో ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాను. ఈ అమ్మాయి విషయంలో ఎవరైతే బాధ్యులైతే తేల్తారో వారిని మీరు ఇక్కడ ఈ యొక్క చట్టం ఈ యొక్క ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోయినా కూడా దేవుడు అనేవాడు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు. అలాగే మేము కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఈ యొక్క మానవ హక్కుల కమిషన్ కి ఏ విధమైన మీరు రిపోర్ట్ ఇస్తారు, అలాగే పోస్ట్ మార్టం రిపోర్టు ఇన్ని రోజుల నుంచి కన్న తల్లిదండ్రులకు ఎందుకు మీరు ఇస్తలేరు అని చెప్పి ఇదొక $1 మిలియన్ ప్రశ్న. ఈ విషయం గురించి అధికారులు ప్రజాప్రతినిధులు ఇకనైనా స్పందించండి. న్యాయం అనేది ఉంది, ఈ యొక్క భూమి మీద న్యాయం అనేది ఉంది అని తెలియజేసే పరిస్థితి అయినా మీరు మీకు ఆ దేవుడు కల్పించాలి, ఆ బుద్ధి కల్పించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఈ తల్లిదండ్రులకు ఒక ప్రగాఢ సానుభూతి, అలాగే ఆ అమ్మాయి శ్రీవర్షిత ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతున్నాం. ఈ యొక్క పాప మృతిపై అన్ని అనుమానాలే ఉన్నాయి. అంతకంటే ముందు రోజు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో ఇంటి వద్ద సంతోషంగా గడిపిన ఈ యొక్క అమ్మాయి తర్వాత హాస్టల్కు వచ్చిన తర్వాత కూడా ఆమె స్నానాధికారం ముగించుకొని టిఫిన్ కూడా చేసింది. వారి యొక్క తండ్రికి ఫోన్ చేసి నాకు ఇక్కడ భయంగా ఉంది నాన్న, నన్ను వచ్చి తీసుకువెళ్ళండి అని చెప్పిందని చెప్తున్నారు. ఆ యొక్క తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయి ఫోన్ చేసిన క్రమంలో హుటాహుటిన హాస్టల్కు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత కూడా వారిని వాచ్మెన్ గేటు దగ్గరే ఆపి లోపల ఏదో మీటింగ్ జరుగుతుందని చెప్పారు. అప్పటికే ఆ యొక్క స్కూల్లో గురుకుల పాఠశాలలో ఎవరైతే మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకువచ్చారో వారికి తెలుసు, విద్యార్థులకు తెలుసు, ఉపాధ్యాయులకు కూడా తెలుసు. కానీ పాపం ఈ యొక్క తల్లిదండ్రులకు మాత్రం తమ బిడ్డనే ఈ విధంగా జరిగిందని తెలియదు. అక్కడ కంప్లీట్ ఆ యొక్క ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి మృతికి గల విషయాలలో మొత్తం నాకు తెలిసి ప్రాథమిక ఆధారాలు లేకుండా చేసిన తర్వాతనే ఈ తల్లిదండ్రులకు చెప్పారేమో అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది. తర్వాత ఎందుకు ఎంతసేపు ఆపుతున్నారని చెప్పి వీరు అసలు ఏం జరుగుతుందని ఆ ఉత్కంఠ ఆపుకోలేక ఆ యొక్క తండ్రి ఆ తల్లినైనా పంపించండి అని బలవంతం చేస్తే ఆమెను పంపించిన తర్వాత కూడా ఆమెను ఒక పక్కకు కూర్చుండబెట్టి మీ అమ్మాయి ఏమైనా మీకు ఫోన్లో ఏమైనా చెప్పిందా, మీ అమ్మాయి మీకు ఫోన్లో ఏమైనా చెప్పిందా అని ఒక 2-3 ఉపాధ్యాయులు చుట్టుముట్టి అడిగారు. కానీ మీ అమ్మాయే ఈ విధంగా చేసుకున్నదని చెప్పలేకపోయారు. అసలు ఎందుకు ఇట్లా దాచారు? ఈ విషయంపై విపరీతమైన అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. అలాగే పోలీసు వారు కూడా అక్కడికి చేరుకున్న తర్వాత ఆ శవాన్ని అక్కడి నుండి తరలించడానికి ఈ తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా హుటాహుటిన ఒక ట్రాక్టర్ను తీసుకువెళ్లారని చెప్తున్నారు. తర్వాత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఎన్నిసార్లు ఈ తల్లిదండ్రులు వెళ్ళి కలిసినా కూడా ఆ అమ్మాయి మృతికి గల కారణాలు మీకు అవసరం లేదు, ఆ అమ్మాయి విషయం వదిలిపెట్టండి, మీరు ఇంకో బాబున్నాడు కదా ఆ బాబును చూసుకోండి అని చెప్తున్నారు. అంటే అసలు ఎందుకోసం ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, ఈ అమ్మాయి యొక్క మృతిపై ఇన్ని అనుమానాలు ఏ విధంగా వారు మాట్లాడే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ తల్లిదండ్రులు ఎటు పాలుపోక మానవ హక్కుల కమిషన్ కూడా సంప్రదించామని చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా ఇట్లాంటి ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చాలా మంది విద్యార్థులు ఇటీవల బలమన్మానాలు చేసుకున్న పరిస్థితి కూడా మనందరికీ తెలిసింది. కాబట్టి ఈ యొక్క విద్యార్థుల మృతికి గల కారణాలు తెలుసుకొని ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో అలాగే హాస్టళ్లలో ప్రభుత్వం తనిఖీలు నిర్వహించి అక్కడ ఉద్యోగులకు బాధ్యత ఉండేటట్టుగా, అలాగే విద్యార్థులకు కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా భరోసా నింపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.